మన రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి వచ్చి ఒక్కొక్క పాలిటెక్నిక్ దత్తకు తీసుకుని ఇండస్ట్రీకి రెలవెంట్ కోర్సెస్ తయారు చేయండి, వాళ్ళ ప్లేస్మెంట్ కూడా మీరు బాధ్యత తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ డిస్కషన్ కూడా నేను ప్రారంభించాను అధ్యక్ష. ఇంతేకాకుండా మొన్న ఐఐటి అధ్యక్ష రెండు నిమిషాలు ఐఐటి న్యూస్ వీడ్ లో కూడా విద్యార్థులు నాకు ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెడితే నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. అంటే వ్యవస్థలు ఎట్లా తయారైందంటే నేను ఒక రిపోర్ట్ అడిగితే ఆటోమేటిక్ గా ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఆ బాధ్యత వహించాల్సిన వాళ్ళు బాధ్యత వహించట్లేదు. అవినీతి అంటారా లేదంటే వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారు, ఏదో జరిగిందంట, ఎలాంటి సందేహం లేదు. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దానివల్ల అన్ని వ్యవస్థలు కూడా తప్పుదారు సెట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను కూడా ఆగస్ట్ నుంచి ఆల్రెడీ అధికారులు చెప్పాను, ఇప్పటికి నేను మీకు నెల టైం ఇచ్చాను, అన్ని రెడీ చేసుకోండి. సర్ప్రైజ్ విజిట్స్ ఉంటాయి, నేను వెళ్తాను, అన్ని చూస్తాను, నాకు ఎలాంటి సందేహం లేదు. పాలిటెక్నిక్లు కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ, ఐటీఐలు కానీ, యూనివర్సిటీలు కూడా వెళ్తాను అధ్యక్ష. తప్పనిసరిగా దారి తప్పిన బండిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది. కానీ నేను కూడా మెంబర్స్ ని కోరేది టైం కావాలి అధ్యక్ష నాకు. ఎందుకంటే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మంత్రులతో అదేవిధంగా సెక్రటరీలతో మీటింగ్ పెట్టారు. రిసోర్స్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంచెం రిసోర్స్ టైప్ కి టైం పడుతుంది, తప్పనిసరిగా చేస్తాను. యూనివర్సిటీల దగ్గర నుంచి కేజీ వరకు తప్పనిసరిగా మొత్తం విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి దారి తప్పిన వ్యవస్థను సరైన దారిలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను.